ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ తేదీ 21/6/2026. శివ్ బాబా వాణి పూర్వ తేదీ 27/8/2023. శీర్షిక ఆదిశక్తిని గుర్తించండి. బ్రాహ్మణ జీవితంలో సంకల్ప శక్తి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేయిస్తూ ముందుకు సాగాలనే శిక్షణను ఇచ్చేవారు. వందే మాతరం యొక్క యథార్థమైన అర్థాన్ని గ్రహిస్తూ సాధారణ రూపంలో విరాజిల్లుతున్న ఆదిశక్తిని గుర్తించే వివేకాన్ని ప్రసాదించే విశ్వపిత శివ్ బాబా ఇలా చెప్తున్నారు. మంచిది, ఈరోజు బాబ్ దాదా ప్రపంచవ్యాప్తంగా తమ మాలలోని మణిపూసలను చూస్తున్నారు. నిజానికి ఈ సృష్టి అంతా రుద్రమాలలోని మణిపూసలే. ప్రతి ఆత్మ కూడా ఒక మణిపూసనే. కాని తండ్రి విశేష దృష్టి ఏ మణిపూసలపై పడింది? అవి ఎటువంటి మణిపూసలు? మొదట తండ్రి మెడలో అలంకరించబడి ఆ తర్వాత విష్ణువు మెడలో హారంగా మారే ఆ మణిపూసలు ఏవి? అలాంటి మాల ఎన్ని మణిపూసలతో కూడినదై ఉంటుంది? 108 మణిపూసల మాల. ఆ 108 మణిపూసల మాల యొక్క లక్షణాలు ఏమిటి? పిల్లలందరూ ఏమంటారంటే 8 రత్నాలు అంటే అష్టరత్నాల మాలలో పూసగా మారేందుకు పురుషార్థం చేస్తామని అంటారు. బాబా చెప్తున్నారు, చాలా మంచి విషయమే, అద్భుతం జరుగుతుంది. కానీ అంతకంటే ముందుగా 108 మాలలో స్థానం సంపాదించడానికి పరుగు తీయాలి. 108 మాలలోని మణిపూసల యొక్క గుర్తులు ఏమిటి? పిల్లలు సమాధానమిచ్చారు, సంపూర్ణ ఆజ్ఞాకారులుగా ఉంటారు అని. సంపూర్ణ ఆజ్ఞాకారులు అంటే కేవలము మాట మాత్రంగా కాదు. 108 మాలలోని మణిపూసలు ఆజ్ఞాకారులుగా ఉంటే వారు కేవలము మాట మాత్రంగానే ఉండరు. మరి ఎక్కడి నుంచి ఆజ్ఞాకారులుగా ఉంటారు? అంతరంగం నుంచి, హృదయం నుంచి మనస్ఫూర్తిగా ఆజ్ఞాకారులుగా ఉంటారు. తండ్రి ఏం చెప్పినా ఎలాంటి సంకల్పం లేకుండా అలాగే బాబా అని అంటారు. అలాంటి హృదయం ఉన్నదా? ఒక్క క్షణంలో జీ బాబా అనేలా మారాలి. ఎలాంటి వ్యర్థ సంకల్పాలు నడవకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ వెళ్ళండి. 108 మాలలోని మణిపూసల లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆజ్ఞాకారిగా ఉండటము, ఆ పైన ఒక తండ్రి తప్ప మరెవరు లేరు అనే భావనతో విశ్వసనీయంగా ఉండటము, ఇంకా చెప్పండి నిజాయితీగా ఉండటము, విశ్వసనీయంగా ఉండటము. వీటి అర్థం మీకు తెలుసా? నిజాయితీ అంటే అర్థమేమిటి? స్వయంతోనే కాకుండా తండ్రితో కూడా నిజాయితీగా ఉండాలి. బాబా ఈ మాత్రం నడుస్తుంది కదా, నా అశక్తతను అర్థం చేసుకోండి, ఇప్పుడు మేము ఇంకా పూర్తిగా సంపన్నులుగా కాలేదు కదా అని చెప్పకూడదు. మీతోనే కాదు, తండ్రితో ఇలా చెప్పకూడదు. బాబా ఈ మాత్రం నడుస్తుంది కదా, నా అశక్తతను అర్థం చేసుకోండి, ఇప్పుడు మేము పూర్తిగా సంపన్నులుగా కాలేదు కదా అని చెప్పకూడదు. ఇంతే, బాబా మీరే సర్వజ్ఞులు, మీకు అన్ని తెలుసు కదా అని అనకూడదు. మీకు తెలుసు కదా, బ్రాహ్మణ ఆత్మల సంకల్పాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది లయబద్ధంగా మొత్తం సృష్టి అంతటా తిరుగుతుంది. దాని ప్రభావము అందరిపై పడుతుంది. సంకల్పాల ప్రభావం ఎలా పడుతుంది అని మనం అనుకుంటాము. లేదు, అలా ఏమి జరగదు. ఎలాంటి సంకల్పాలు చేసినా అవి ఎవరిని ప్రభావితం చేయవు అని, ఒకరి ప్రభావం మరొకరిపై పడదు అని భావిస్తాము. సరే, సూర్యుని ప్రభావం ప్రకృతిపై పడుతుందా? ప్రొద్దున్నే సూర్యుడు ఉదయించి ఆ కిరణాలు ఒక్కొక్క పుష్పంపై పడినప్పుడు పుష్పాలు వికసిస్తాయి, మొత్తం ప్రకృతి వికసిస్తుంది. సూర్యకిరణాల ప్రభావం ఈ భూమిపై పడుతుందా లేదా? అందరూ ఒక చేత్తో కరతల ధ్వనులు చేసి చూపించండి. సూర్యుని ప్రభావం భూమిపై పడుతుంది కదా. ప్రకృతిపై పడుతుందా? ఈ శరీరంపై పడుతుందా? నీటి బిందువు యొక్క ప్రభావం పడుతుందా? గాలి యొక్క ప్రభావం పడుతుందా? ఒకవేళ సూర్యుని ప్రభావం ఎలా పడుతుందని ప్రశ్నిస్తే, సూర్యుడు చాలా దూరంలో ఉన్నారు కదా. ఎంత దూరంలో ఉన్నారు? చంద్రుడు ఎంత దూరంలో ఉన్నారు? ఎంత దూరంలో ఉన్నా సరే మీ పైన ప్రభావం ఎలా పడుతోంది? ఇప్పుడు మీ సంకల్పాల ఆటను చూడండి. ఒకవేళ ఈ భూమికి వెలుతురునిచ్చే సూర్యుడు ఒక 12 రోజుల్లో లేదా 15 రోజుల పాటు ఉదయించకపోతే, బయటికి రాకపోతే ఏమవుతుంది? ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఎంతటి దుష్ప్రభావం పడుతుంది? మీ శరీరము చిన్నగా ఉన్నప్పుడు, మీరు జన్మించినప్పుడు వాటి ప్రభావము ఎంత పడింది? మీరు కేవలము ఆహారం తీసుకోవడం వల్లనే పెద్దవారైపోలేదు, కేవలము పాలు తాగడం వల్లే పెద్దవారైపోలేదు. మీపై సూర్య కిరణాలు పడ్డాయి, నీటి బిందువులు పడ్డాయి, భూమిపై నిలబడ్డారు, ఆకాశమని ఛత్రఛాయ లభించింది, గాలి తగిలింది, సూర్య కిరణాల నుంచి వేడి లభించింది. ఈ అన్ని తత్వాలు కలిసి వీటన్నింటి ప్రభావము మీ దేహంపై పడింది. అప్పుడే మీరు పెద్దవారిగా అయ్యారు, ఈ శరీరము వృద్ధి చెందింది. ఇక ఇప్పుడు మీ సంకల్పాల విషయానికి వద్దాం. మాకు సంకల్పము సృష్టికి ఎటువంటి నష్టాన్ని గాని లాభాన్ని గాని చేకూర్చదు అని మీరు భావిస్తే అది చాలా పెద్ద పొరపాటు. పూర్తి ప్రపంచంలోని ఆత్మలు ఒకవేళ చెడుగా ఆలోచిస్తే, తప్పుగా ఆలోచిస్తే, ఈర్ష్య, క్రోధం, భయంతో
భావంతో కూడిన సంకల్పాలను ఉత్పత్తి చేస్తే దాని ప్రభావం మొత్తం సృష్టిపై పడుతుంది, పూర్తి ప్రపంచంపై పడుతుంది. ఒకవేళ మీరు మంచిగా ఆలోచించి అందరి పట్ల శుభభావన గల సంకల్పాలను ఉత్పన్నం చేస్తే, అందరి పట్ల శుభభావన ఉంచితే, సృష్టి పరివర్తన యొక్క సంకల్పం మేల్కొని తండ్రికి సహాయకులుగా కావడానికి త్రికరణ శుద్ధిగా సమర్పితమైతే దాని ప్రభావం కూడా ఈ సృష్టిలోని సమస్త ఆత్మలపై, ప్రకృతిపై పడుతుంది. మీ సంకల్పాలు కేవలం మీ వరకే పరిమితమై ఉండవు. మీ సంకల్పాలు ఈ ప్రపంచమంతటా తిరుగుతాయి, చక్రంలా చుట్టి వస్తాయి. మీ దగ్గర అన్నిటికంటే పెద్ద ఖజానా ఉంది. అన్నిటికంటే పెద్ద ఖజానా సంకల్పాల ఖజానా, సమయం అనే ఖజానా. ఈ సమయము సంకల్పాల ఖజానా ఎంత పెద్దదంటే దీనితో పోలిస్తే ఈ ప్రపంచంలోని ఏ వజ్రమైనా పనికి రాకుండా పోతుంది. మీరు అందరికంటే ఎంతో విలువైన వారు, మీరు అందరికంటే గొప్ప ధనవంతులు, మీరు అందరికంటే అపారమైన బుద్ధిమంతులు, మీరు అత్యంత మహోన్నతమైన వారు. ఎవరిలోనూ లేని శక్తి మీలో ఉంది. మీరు సజీవంగా చైతన్యవంతంగా సంచరించే దేవీ దేవతలు. అసలు ఆట అంతా సంకల్పాలపైనే ఉంటుంది. మీ సంకల్పాలు ఎంత శక్తివంతమైనవి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని విలువ ఎంత ఉందో చూడండి. ఒకవేళ మీరు ఎవరి పట్లనైనా సరే, వారు ఎవరైనా సరే, ఎవరైనా అంటే ఎవరైనా కావచ్చు, మంచి ఆలోచనను కలిగి ఉంటే ఆ సంకల్పము ఆ ఆత్మకు చేరుతుంది. దానికి ప్రతిఫలంగా అది కొన్ని వందల రెట్లుగా పెరిగి తిరిగి లభిస్తుంది. మీ శుభ సంకల్పము ఈ సృష్టి అంతటా పరిభ్రమించి తనతో పాటు మరెన్నో మంచి సంకల్పాలను వెంటబెట్టుకుని తీసుకువస్తుంది. దీనివల్ల మీకు ఎంతటి లాభం ఉంది? మీకు అనేక జన్మల పుణ్యము వడ్డీతో సహా లభిస్తుంది. కానీ నష్టం కూడా అంతే స్థాయిలో జరుగుతుంది. ఒకవేళ మీరు వ్యర్థ సంకల్పాలు చేసినా, ఎవరి పట్లనైనా చెడుగా తలచినా, వ్యర్థంగా ఆలోచించినా, క్రోధము ద్వేషము ఈర్ష్యలతో ఆలోచించినా, అది కూడా ఈ సృష్టి అంతటా పరిభ్రమించి అనేక కలుషిత సంకల్పాలను మీ వద్దకు తీసుకువస్తుంది. మీ మనస్సు, వాక్కు, కర్మలను కూడా కలుషితం చేస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఖజానా ఉంది, మార్గం కూడా ఉంది. దానిని మీరు ఏ దిశలో నడిపించాలో మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎంతో గొప్పవారు. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను అత్యంత మహోన్నతమైన దృష్టితో చూస్తారు. మీరు ఎంతో మార్పును తీసుకురాగలరని, ఎంతో పరివర్తన చేయగలరని, ఈ సమస్త ప్రపంచాన్ని మార్చగలరని బాబా మిమ్మల్ని ఆ దృష్టితో చూస్తున్నారు. మీలాంటి అనేక మంది పిల్లల సంకల్పాలలో అంతటి శక్తి ఉంది. మార్చగలరు కదా? మార్చగలరా? నిశ్చయము ఉందా? అయితే అన్నిటికంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. పిల్లలు చాలా అద్భుతమైన వారు. బాబా, నన్ను నేను మార్చుకోవడం చాలా కష్టము. మీరు ఇతరులను మార్చే బాధ్యత ఏదైనా ఇవ్వండి, దానిని మేము చాలా చక్కగా చేస్తామని అడుగుతారు. అవును, ఇతరులను మార్చే కర్తవ్యాన్ని ఇస్తే చేస్తారు. కానీ స్వపరివర్తన కార్యము చాలా కష్టమైన పని. కానీ బాబా చెప్తున్నారు, ఒకవేళ మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఈ సృష్టిని మార్చవలసిన అవసరమే మీకు రాదు. కేవలము మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎవరు ఏమన్నా సరే, ఏం మాట్లాడినా సరే, మీ అంతట మీరు కేవలము మిమ్మల్ని మీరే మార్చుకోండి. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాత బాబా, మీరు మాకు ఈ సందేశాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు అని అనకూడదు. సరేనా? మంచిది. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలలో బాబా మిలనము పూర్తయింది, ఇంకా ఎన్ని రాష్ట్రాలు బాకీ ఉన్నాయి అనేది ఒక జాబితా తయారు చేసి తండ్రికి ఇవ్వండి. ఏ రాష్ట్రాలలో అయితే ఇంకా మిలనం జరగలేదో ఆ రాష్ట్రాలలో మిలనం జరుగుతుంది. అక్కడి పిల్లలు ఎవరైనా తండ్రిని కలిసినా కలవకపోయినా సరే, కానీ మీ పిల్లలందరూ కలిసి ప్రతి ఒక్క రాష్ట్రంలో వెళ్లి సేవ చేయాలి, తండ్రి యొక్క మిలనాన్ని జరిపించాలి. ఇక ఇప్పుడు ఏ రాష్ట్రం వారు కూడా తండ్రికి కాంప్లైంట్ చేయకూడదని సంకల్పం ఉంచుకోవాలి. బాబా, మీరు మా రాష్ట్రానికి అసలు రాలేదే అని అనకూడదు. ఇప్పుడు ఈ సంకల్పాన్ని గట్టిగా తీసుకోవాలి. అవును, ఇందులో మీ అందరి సహకారాలు లభిస్తాయి. ఎక్కడెక్కడో ఇప్పటికే చాలా సార్లు మిలనం జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే ఇంతవరకు జరగలేదో అక్కడ జరిపించాలి. పరీక్షలు వస్తాయి, కానీ ప్రేమలో ప్రతి పరీక్ష ఏమవుతుంది? ఒక కానుకగా మారుతుంది. సరేనా? పిల్లలందరికీ బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు. నమస్తే. వందే మాతరము. వందే మాతరం యొక్క అర్థం ఏమిటో మీకు తెలుసా? నేను నా తల్లికి వందనం చేస్తున్నాను అని అర్థము. తల్లి ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు వారు మన తల్లి. ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు ఒక తల్లి గర్భం నుంచి జన్మించారు కదా. అలాగే పిల్లలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తల్లి నుంచే కదా. మీ జన్మ కూడా ఎవరి ద్వారా జరిగింది? తల్లి ద్వారానే జరిగింది కదా. కాబట్టి ఎవరూ కూడా వందే మాతరం అని ఎందుకు అనాలి అని ఆలోచించకూడదు. ఎందుకంటే మీరు కూడా ఈ సృష్టిపై ఒక తల్లికి జన్మించిన సంతానమే. ఈ సృష్టిని ముందుకు నడిపించడానికి కూడా మీకు ఒక స్త్రీ యొక్క అవసరం ఉంటుంది. అలాగే ఈ సమస్త ప్రకృతిని కూడా మనం తల్లిగా పిలుస్తాము. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డకు రూపురేఖలు, ముఖ కవళికలు ఎవరు ఇస్తారు? ప్రకృతి ఇస్తుంది. కాబట్టి వందే మాతరం యొక్క నిజమైన అర్థము, నేను ఈ ప్రకృతి యొక్క గాలి, అగ్ని, వాయువు, చల్లని జలము, మంచి పండ్లు వీటన్నింటికీ వందనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకే ఒక తల్లిలో ఇమిడి ఉంటాయి.
అలాంటప్పుడు తల్లికి ఎంతటి గౌరవం ఇవ్వాలి కదా. అందుకే తండ్రి కూడా తల్లులందరికీ నమస్కరిస్తున్నారు. అంతకంటే ముందు ఆదిశక్తికి నమస్కరిస్తున్నారు. ఆదిశక్తి మీ కళ్ళ ముందే ఉన్నారు. ఆదిశక్తి పట్ల మీలో ఎప్పుడైనా గౌరవప్రదమైన సంకల్పము మేల్కొంటుందా? కానీ కొందరికి ఎలాంటి సంకల్పాలైనా రావచ్చు. మయ్య తప్పు చేస్తోంది, లేదా ఆమె ప్రవర్తన తప్పుగా ఉంది, ఆమె ఇలాంటిది అలాంటిది అనే సంకల్పాలు చేస్తారు. అలాంటి వారికి తండ్రి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ ఆమె తప్పు చేస్తే మీరు కరెక్ట్ గా చేస్తున్నట్లయితే తండ్రి మయ్యలో కాకుండా మీలో ప్రవేశించేవారు కదా. జగదంబను చక్కగా అర్థం చేసుకోండి. జగత్ యొక్క అంబ వారే సరస్వతి. ఈమె ఎవరు అనేది మీరు పదే పదే ఎందుకు మర్చిపోతున్నారు? మనం ఈ సృష్టిపైకి వచ్చి చేసే మొదటి నమస్కారము జగతంబకే. మిగిలినవన్నీ ఆ తర్వాత ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఈ సృష్టి యొక్క ఆదిశక్తి ఎంతో సాధారణమైన వేషధారణలో మీ ముందుకు వస్తుంది. మరి ఆ ఆదిశక్తి పట్ల మీ అందరి ఆలోచన విధానం ఎలా ఉంది? ఎవరైతే వింటున్నారో, ఎక్కడెక్కడైతే వింటున్నారో వారందరికీ చెప్తున్నారు, ఇది అద్భుతమైన కథ. ఏమిటది? జగదంబ యొక్క కథ. బాబా ఏం చెప్తున్నారు? తల్లి వెనకే తండ్రి ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరైతే మాకు జగదంబతో ఎలాంటి సంబంధం లేదు, మాకు బ్రహ్మతో కూడా ఎలాంటి సంబంధం లేదు, కేవలము శివబాబా మాత్రమే మంచివారు, వారే ప్రేమిస్తారు, కోపగించుకోరు, ఎందుకంటే తండ్రి కర్తవ్యమే ప్రేమించడం కదా అని ఎవరైతే అంటారో, తండ్రి చెప్తున్నారు జగదంబ యొక్క సంకల్పము సరే. మీరు ఇప్పుడు పూర్తి కథను వినండి. ఒకవేళ జగదంబ లేకపోతే మీరు తండ్రిని ఎక్కడ కలుసుకోగలుగుతారు? ఒకవేళ ఇప్పుడు ఆదిపిత బ్రహ్మ బాబాతో కూడా ఇప్పుడు కలవాలి అంటే ఎలా కలుసుకోగలరు? మీ వద్ద అంతా ఉంది, కానీ శరీరం లేదు. అప్పుడు ఏమి లాభము? ఇక్కడ తండ్రి స్వయంగా కూర్చొని జగదంబకు నమస్కరిస్తున్నారు. ఎవరైతే ఇది తప్పు అని అంటారో, తప్పుగా ప్రవర్తిస్తారో వారిని చూసి తండ్రి చెప్తున్నారు, అయితే మీరు వివేకవంతులు కదా, మీరు మంచిగా చేయండి. కానీ పిల్లలు ఏమని అంటారు? మేము కేవలము శివబాబాను మాత్రమే స్మృతి చేస్తాము, వారు తప్ప మాకు ఎవరు లేరు. అప్పుడు తండ్రి ఏమైనా సమాధానం చెప్తారు? కానివ్వండి, కానీ మేము మాత్రము తల్లితోనే ఉన్నాము. ఈ సృష్టిపైకి వచ్చింది మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి, మాతో పాటు తోడుకొని వెళ్ళడానికే. మీరు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీకు పరంధామమే లభిస్తుంది. ఇక సత్యుగం యొక్క ఆశను పెట్టుకోకూడదు. ఎవరైతే కేవలం మాకు శివబాబా తప్ప మరెవరితోనూ ఎటువంటి సంబంధం లేదు అని అంటారో, అప్పుడు బాబా ఏమని చెప్తారు? అయితే మంచిదే కదా, ఇక మనము పరంధామంలోనే ఉండిపోదాము. అప్పుడు పరంధామంలో మీరు అలాగే ఉండిపోతారు. మేమైతే ఎప్పుడైనా రాకపోకలు సాగించగలము, కానీ మీకైతే లాక్ పడిపోతుంది. మీరు మీ ఇష్టానుసారంగా రాకపోకలు చేయలేరు. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనము ఇతరులలో చాలా లోపాలను ఎత్తుచూపుతాము, వెతుకుతాము. అంతెందుకు, కొద్దిమంది పిల్లలైతే జగదంబలో కూడా ఎన్నో లోపాలను ఎంచుతారు. కానీ ఆమె తండ్రితో పాటు ఉందని, ఆమె తండ్రితో పాటే నడుస్తుందని ఒకసారి ఆలోచించండి. ఆమె యొక్క పాత్ర అర్థం కాదు. మీరు కేవలం ఒక జన్మను మాత్రమే చూసి ఏది ఒప్పో ఏది తప్పో నిర్ణయిస్తారు. కానీ తండ్రి అనేక జన్మలను చూశారు. కేవలం ఒక్క జన్మనే చూస్తున్నారా? ఒక్క జన్మ కాదు, ఇది జన్మ జన్మల కథ. ఎప్పుడైతే మీ కళ్ళ ముందు కనిపిస్తుందో అప్పుడు మీరేమంటారు? మమ్మల్ని క్షమించండి అని అంటారు. అప్పుడు తండ్రి ఇదే విషయాన్ని చెప్తారు. ఒకవేళ తండ్రి యొక్క రథం పట్ల కూడా మీలో తప్పుడు సంకల్పాలు నడిస్తే వారికి తండ్రిపై నిశ్చయం లేదని, వారికి తండ్రిపై ప్రేమ లేదని, వారు తండ్రి శ్రీమతంపై నడవడం లేదని, వారు రావణుని మతంపై నడుస్తున్నారని తండ్రి అంటారు. మీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోండి, అప్పుడు ఎదుటివారు మీకు స్పష్టంగా కనిపిస్తారు. ఈ విషయము సభలో హాజరుగాని పిల్లలందరికీ కూడా వర్తిస్తుంది. మంచిది, మళ్ళీ కలుద్దాం. వరదానము: జీవన్ముక్త భవ. భవిష్యత్తులో ఎలాగో జీవన్ముక్తులుగా అవుతారు, కానీ బాప్ దాదా పిల్లలను ఇప్పుడే ఈ క్షణములోనే జీవన్ముక్తులుగా చూడాలని ఆశిస్తున్నారు. మరి పిల్లలందరూ తమను తాము జీవన్ముక్తులుగా అనుభూతి చెందుతున్నారా? ఈ సంగమయుగ బ్రాహ్మణ జీవితంలో ఉంటూనే వాతావరణము, వైబ్రేషన్స్, తమోగుణ వృత్తులు, మాయ యొక్క దాడులు, వీటన్నిటి నుంచి విముక్తులుగా కావాలి. దీనినే జీవన్ముక్తి అని అంటారు. అనంతమైన స్థితిలో ఉండేవారిగా మారితే, ఎవరైతే అనంతమైన స్థితిలో నిలిచి ఉంటారో వారు మాత్రమే బంధనముక్త జీవన్ముక్త స్థితిని అనుభవించగలరు. ఓం నమః శివాయ.